హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్ ఏం చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి. బెండకాయలు వేసి చక్కగా టమాటాలు వేసి ముల్లంగి వేసి చక్కగా పులుసు పెట్టానండి. బెండకాయ ముల్లంగి టమాటా కలిపి చక్కగా పులుసు పెట్టాను. చాలా అంటే నిజంగా చాలా రుచిగా ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి ముల్లంగి తినటం వల్ల అండి త్రోత్ అనేది ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుందండి. టమాటా వల్ల ఫైబర్ వస్తుంది, ప్లస్ ఈ విటమిన్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు. ఇది చేశానండి. బెండకాయ ముల్లంగి టమాటా చేశాను. అలాగే అలాగే ఫిష్ కర్రీ కూడా చేశానండి. కొర్రమైన చేపలండి. కొర్రమైన చేపలు మనకి ఎంత రుచిగా ఉంటాయో, ఎంత బాగుంటాయో అందరికీ తెలుసు. అవి బ్రతుకుతూనే ఉంటాయి. అంటే మనము చేపల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటర్లో వేసేసి పెడతారు కదండి, అవి బ్రతికే ఉంటాయి. అలాంటి చేపలు తెచ్చుకొని మనం కూర వండుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా వండుకుంటుండొచ్చు. కాకపోతే ఈరోజు మేము ఈ కొర్రమైన చేపల కూర కూడా చేశానండి. అలాగే రైస్ అండి. ఇదండి ఈరోజు మాది లంచ్లో కూరలండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉందనేది మీరు తెలియచేయండి. అలాగే మీరు ఏం కూరలు వండుకున్నారు అది కూడా మాకు కొంచెం తెలియచేయండి. ఒకవేళ మీ కూరలు నాకు కొత్తగా అనిపించినట్లయితే నేను కూడా ట్రై చేస్తానండి. నచ్చిందా అండి? ఈరోజు సండే కదండి, అందరికీ స్పెషలే. అలాగే మాకు కూడా స్పెషలేనండి. మనం వెజ్ కన్నా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమండి. అందులో మాకు కూడా చాలా ఇష్టమండి. చేపలంటే ఇంకా చాలా ఇష్టమండి. ఈరోజు నేను చేపల పులుసు చేయలేదండి, చేపలు ఇగురు చేశానండి. ఇంకా ఇగురులోని మంచి కారం, ఉప్పు, పులుపు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేస్తాం కదండి. ఇంకా ఎంత రుచి అంటే చెప్పలేం అనమాట. ఇంకా హ్యాపీగా తినేయచ్చండి. ఇదా అదా ఏంటా అని ఆలోచించకుండా హ్యాపీగా కొంచెం అన్నం దగ్గర కాస్త ఎక్కువగానే పెట్టుకొని సంతోషంగా అందరం తినేస్తామండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో నాన్ వెజ్లు ఈరోజు వండుకొనే ఉంటారు. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. అందరం హ్యాపీగా ఉందామండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.